హాయ్ ఫ్రెండ్స్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి చూసాం. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఇది వెబ్సైట్స్ ని డిజైన్ చేయడానికి లేఅవుట్ కావాలి. దాని పర్పస్ మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. అటువంటి వెబ్సైట్ డిజైన్ మొత్తం చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ తో పాటు మనకు సిఎస్ఎస్ కావాలి, కాస్ట్ క్యాడింగ్ స్టైల్ షీట్. అయితే ప్రీవియస్ ఈ హెచ్టిఎంఎల్ ఏంటి, దీని లోపల హెడ్ సెక్షన్ ఉంటుందని, బాడీ సెక్షన్ ఉంటుందని మనం డిస్కస్ చేసాం. హెచ్టిఎంఎల్ మొత్తం ఒక డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏం చేశారంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒకటి హెడ్ సెక్షన్, అనదర్ వన్ వచ్చేసి బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్ వచ్చేసేసి ఏమో సెర్చ్ ఇంజిన్ పర్పస్, అట్లాంటి సిరీసెస్ రాసుకుంటానికి, లింక్స్ రాసుకుంటానికి, స్క్రిప్ట్స్ రాసుకుంటానికి ఉపయోగపడుతుంది. బాడీ సెక్షన్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. యూజర్ మనకి ఫ్రంట్ ఎండ్ ఏదైతే చూస్తున్నారో ఆ చూసేదంతా బాడీ సెక్షన్ లో ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి సెర్చ్ ఇంజిన్ పర్పస్ అండ్ స్క్రిప్ట్స్ అండ్ లింక్స్ పర్పస్ హెడ్ సెక్షన్ యూస్ఫుల్ అవుతుంది. ఇది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఈ HTML లో పేర్ ట్యాగ్స్ ఉంది, అన్పేర్ ట్యాగ్స్ ఉంది. హెచ్టిఎంఎల్ ఇది వచ్చేసి రూట్ డైరెక్టరీ. ఇది హెచ్టిఎంఎల్ అనేది ఓపెన్ ట్యాగ్ ఉంది, ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇది పేర్డ్ అన్నమాట. దీన్ని కంటైనర్ ట్యాగ్స్ అను నాన్ కంటైనర్ ట్యాగ్స్ అంటారు. అవి ఒకసారి ఏంటి అంటే ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి మనం చూద్దాం, లేదంటే చాట్ జీపీటీలో కూడా మీకు వస్తున్నాయి. ఒకసారి నేను గూగుల్కి వెళ్తున్నాను. గూగుల్కి వెళ్ళి కంటైనర్ ట్యాగ్స్, నాన్ కంటైనర్ ట్యాగ్స్ ఒకసారి చూద్దాం. ఏ ట్యాగ్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు ఎగ్జాంపుల్ అని. ఏ ట్యాగ్ అయితే మీరు క్లోజింగ్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే కంటైనర్ ట్యాగ్. కంటైనర్ ట్యాగ్స్ ఆర్ దోస్ ట్యాగ్స్ దట్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. మీరు HTML డాక్యుమెంటేషన్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ట్యాగ్స్ యూజ్ చేస్తారు. ఆ ట్యాగ్స్ దేనికైతే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే కంటైనర్ ట్యాగ్స్ అంటారు. నాన్ కంటైనర్ ట్యాగ్స్ అంటే ఏ ట్యాగ్ అయితే ఓన్లీ సింగిల్ ట్యాగ్ ఉంటుంది, అంటే ఓన్లీ ఒక సింగిల్ ట్యాగ్ లోనే మనం డిఫైన్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే నాన్ కంటైనర్ ట్యాగ్స్. అంటే కంటైనర్ ట్యాగ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? కంటైనర్ ట్యాగ్స్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసేసి మీకు H1 ఉంది. H1 అనేది ఓపెన్ ట్యాగ్ ఉంది, దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉంది. దీన్ని ఏమంటారంటే కంటైనర్ ట్యాగ్స్ అంటారు. వీటిని ఏమంటారు? కంటైనర్ ట్యాగ్స్. అట్లానే మనకి ఓపెన్ క్లోజ్ లాగా సింగిల్ ట్యాగ్ లోనే మనకి 2 వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ HR ఉంది. HR అనేది ఇట్లా డిఫైన్ చేస్తాం, హారిజంటల్ లైన్. ఇదేంటి? నాన్ కంటైనర్ ట్యాగ్. అట్లానే మనకి ఏముంది? లింక్స్ ఉన్నాయి. లింక్స్ ఇదేంటది? నాన్ కంటైనర్ ట్యాగ్. అట్లానే మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా, IMG SRC, ఇది వచ్చేసి మనకి నాన్ కంటైనర్ ట్యాగ్. మీకు బ్రేక్ ఉంది. ఓన్లీ మీకు ఎట్లా బ్రేక్ ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే ఫార్వర్డ్ స్లాష్ ఇట్లా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఏమంటారంటే నాన్ కంటైనర్ ట్యాగ్స్. ఏ ట్యాగ్స్ కి అయితే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుందో వాటినేమో కంటైనర్ ట్యాగ్స్ అంటారు. అంటే ఇప్పుడు మన HTML డాక్యుమెంటేషన్ అనేది కాంబినేషన్ ఆఫ్ పేర్ ట్యాగ్స్ అంటే కంటైనర్ ట్యాగ్స్ అండ్ నాన్ కంటైనర్ ట్యాగ్స్ తో ఇదంతా మనం HTML డాక్యుమెంటేషన్ అనేది మనం డిజైన్ చేస్తాం అన్నమాట. అందుకని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. అయితే దీంట్లో ఇప్పుడు ఈ కంటైనర్ ట్యాగ్స్, నాన్ కంటైనర్ ట్యాగ్స్ యూజ్ చేసి మనము వెబ్ పేజ్ని ఎట్లా డిజైన్ చేస్తామో ఒకసారి చూద్దాం. హెడ్ సెక్షన్ లో మనం ఏం చేస్తాము? స్క్రిప్ట్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ ఉందనుకోండి, జావా స్క్రిప్ట్ ని ఎక్కడ డిఫైన్ చేస్తాము? ఇక్కడే డిఫైన్ చేసుకోవచ్చు.
ఏంటి స్క్రిప్ట్, దానికి మీరు జావా స్క్రిప్ట్ ని మీరు హెడ్ సెక్షన్ లో యూజ్ చేయాలంటే స్క్రిప్ట్ పేరు ట్యాగ్స్, స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్, స్క్రిప్ట్ క్లోజింగ్ ట్యాగ్. ఈ రెండింటి మధ్యన స్క్రిప్ట్ ఓకే, ఇక్కడ ఇది పోయిందండి, స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్. దీని లోపల ఊరికే అలర్ట్ అనిపిస్తుంది. ఇది వర్క్ అవుతుంది లేదా చూద్దాం. అలర్ట్ అలర్ట్ అనేది ఒక ఫంక్షన్ అండి. దీంట్లో వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అని అలర్ట్ వస్తుంది. చివరిన సెమీకోలన్ యాడ్ చేయాలి. కంట్రోల్ ఎస్. ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఓపెన్ చేద్దాం. ఈ పేజ్ ని ఒకసారి రన్ చేసి రీఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇక్కడ వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ మనం ఆఫ్ చేయండి. రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ మనకేం వచ్చింది, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్. ఇది ఒక అలర్ట్ అనమాట. మనం ఎందుకు అలర్ట్ వచ్చింది, ఇక్కడ మన స్క్రిప్ట్ ట్యాగ్ అనేది చెప్పేసేసి మనం ఏం చేస్తామంటే హెడ్ సెక్షన్ లో యాడ్ చేసాం. ఓకే అండి, దీనివల్ల ఏమైందంటే మీకు అలర్ట్ అనేది వర్క్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ లింక్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లింక్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సిఎస్ఎస్ సంబంధించిన లింక్స్ యాడ్ చేసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లాంటి మెటా ఇన్ఫర్మేషన్ అంటే సెర్చ్ ఇంజిన్ సంబంధించిన మెటా కూడా ఇది ఓన్లీ సింగిల్ ట్యాగ్ అనమాట, సింగిల్. నెక్స్ట్ వచ్చేసి మరి బాడీ సెక్షన్ సెర్చ్ ఇంజిన్ సంబంధించింది చెప్పాను కదా. నెక్స్ట్ ఇది బాడీ సెక్షన్ కి మనం ఏం చేస్తాం, బాడీ సెక్షన్ ని డివిజన్ తో డివైడ్ చేసుకోవచ్చు. డివ్ ట్యాగ్స్ యూజ్ చేస్తుంటారు. డివ్ ట్యాగ్స్ కూడా ఏంటి, కంటైనర్ ట్యాగ్స్ అనమాట. ఇది దీని ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూద్దాం. div ఓపెన్, div క్లోజ్. div అంటే డివిజన్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్. దీన్ని ఒక ఎంటైర్ డాక్యుమెంటేషన్ మనం డివిజన్ చేసుకోవచ్చు. ఈ డివిజన్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే రకరకాలుగా మనకు కావాల్సిన విధంగా ఒక డాక్యుమెంటేషన్ ని డివైడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి div ఓపెన్, div క్లోజ్. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్, డోంట్ ఫర్గెట్ అండి. ఎస్, ఇది డివిజన్. ఎంటైర్ డివిజన్ ని, ఈ బాడీ సెక్షన్ ని మొత్తం నేను ఒక డివిజన్ గా తీసుకున్నాను. ఈ డివిజన్ లోపల మళ్ళీ సబ్ డివిజన్స్ కు మీరు తీసుకోవచ్చు. మీకు ఎన్ని డివిజన్స్ కావాలి అన్ని డివిజన్స్. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక 2 డివిజన్స్ తీసుకుంటున్నాను. డివిజన్ ఓపెన్ అంటే ఇది కంటైనర్ ట్యాగ్ అనమాట. ఇట్లా ఇక్కడ పేరు ఉంది, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసేసి దీని లోపల మనం ఏం చేస్తున్నామంటే హెడ్డింగ్ H1 ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎంటర్. ట్యాబ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోదు. నెక్స్ట్ ఆటోమేటిక్ గా స్పేస్ అది తీసేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే HTML ట్యూటోరియల్ అని చెప్పేసి ఇస్తున్నాను. దీని కూడా H1 ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ రెండు వెంట వెంట పక్కనే రాయండి. ఇన్సైడ్ మనం ఏం చేస్తున్నామంటే కంటెంట్ రాస్తున్నాం, HTML ట్యూటోరియల్. దీని కింద నేను కంటైనర్ ట్యాగ్స్ పారాగ్రాఫ్ యూజ్ చేస్తాను. P ఓపెన్ ట్యాగ్, P క్లోజ్ ట్యాగ్. దీంట్లో కంటెంట్ డమ్మీ కంటెంట్ యాడ్ చేస్తాను. డమ్మీ కంటెంట్ ఒకసారి చెక్ చేస్తున్నాను యాడ్ ఉందో. ఈ కంటెంట్ తీసుకో. నెక్స్ట్ అగైన్ నేను ఇంకో డివిజన్ కూడా తీసుకున్నాను. సేమ్ కాపీ పేస్ట్ చేస్తానండి. ఈసారి నేను PHP ట్యూటోరియల్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. హెడ్డింగ్ వచ్చేసి H1 PHP ట్యూటోరియల్. ఇది PHP ట్యూటోరియల్ అనుకోండి. కంట్రోల్ S. ఇక్కడ చూడండి, రీఫ్రెష్ చేయగానే
రీఫ్రెష్ చేయగానే మనకి వెల్కమ్ టు HTML స్క్రిప్ట్ ఓపెన్ అయింది. తర్వాత ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఈ డాక్యుమెంటేషన్ లో డివిజన్ లో మనము HTML ట్యాగ్ ఇచ్చాము కదా, H1 ట్యాగ్, అది PHP ట్యాగ్ అండ్ లోన్ ఉన్న ఇన్సైడ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది లోపల ఉన్న కంటెంట్ అనేది డిస్ప్లే అయింది. అయితే ఈ HTML అనేది ఇట్లానే 1 by 1 కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సైడ్ బై సైడ్ రావు, డిస్ప్లే చేయదన్నమాట. మీరు సైడ్ బై సైడ్ డిస్ప్లే చేయాలంటే మీరు దీనికి ఏం చేయాలి, CSS అప్లై చేయాలి. ఈ డాక్యుమెంటేషన్ మీరు ఏం చేయాలి, HTML తో పాటు CSS అప్లై చేస్తే మీకు సైడ్ బై సైడ్ వస్తుంది అనమాట. బై డిఫాల్ట్ HTML ఏం చేస్తుందంటే మీ యొక్క వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని లైన్ బై లైన్ డిస్ప్లే చేస్తుంది అనమాట. తర్వాత చాప్టర్ లో మనం CSS ఎట్లా వాడతాము అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.